పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధికార ప్రతినిధి శ్రీనివాస్ సోలంకితో ఉన్నాము. బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని బయట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దానిపైన మీ అభిప్రాయం? ఒకటి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నారు, జేపీ నడ్డా గారు ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మా పార్టీలో ఏదైనా ఒక పార్టీ, అవతల నుండి ఏ పార్టీ అయినా కావచ్చు, మా పార్టీ కావచ్చు, ఇంకేదైనా పార్టీలో కావచ్చు, ఒక పార్టీలో ఇంకో పార్టీ విలీనం కావాలంటే విలీనం మీద ఒప్పందం మీద సంతకం చేయాల్సింది ఎవరు? ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కదా. ఆ పార్టీకి అధ్యక్షులు ఎవరు? కేసీఆర్ గారు కదా. మరి కేసీఆర్ గారు చెప్పిన నేను విలీనం చేస్తాను, లేకపోతే విలీనానికి సంబంధించినటువంటి ఆ ప్రక్రియ జరగాలను ప్రతిపాదనలో కేసీఆర్ గారు అయితే తెలియదు కదా. ఈరోజు కవిత గారు మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి కవిత గారు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఇప్పుడు విలీనానికి వాళ్ళే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. విలీనానికి ఒప్పించిందో, లేకపోతే ఆ దిశగా ప్రతిపాదనలు పంపిస్తున్నదో, లేకపోతే ఆ ఒత్తిడికి గురి చేస్తున్నదో ఎవరనేటువంటి సమాధానం కూడా కవిత గారే చెప్పాల్సి ఉండే. మా దగ్గర అటువంటి ప్రతిపాదన అయితే ఇప్పటివరకు రాలేదు. కేంద్ర ప్రభుత్వం వరకు వచ్చిందనేటువంటిది అయితే నాకున్న సమాచారం వరకు అక్కడ మా కేంద్ర నాయకత్వానికి కూడా ఎవరు ఆ ప్రతిపాదనలు పంపలేదు. సో వాళ్ళలో ఉండేటువంటి అంతర్గత తగాదాలు, వాళ్ళ కుటుంబ తగాదాలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన తగాదాలు, వాళ్ళ ఆస్తి పంపకాలు, వాళ్ళ పదవుల పంపకాల్లో ఉండేటువంటి గొడవను ఈరోజు బీజేపీ మీద రుద్దాలనేటువంటి ఒక కేవలం ఏదో బీజేపీ మీద అట్లా పడేస్తే అయిపోతుంది కదా అనేటువంటి ఏదో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా అది ఏమాత్రం సహేతుక లేనటువంటి ఆరోపణ. దానికి నిజానికి దాంట్లో వాస్తవాలు రావాలంటే, నిజాలు బయటపడాలంటే ఆ విలీనానికి వాళ్ళను పురిగొల్పుతున్నది ఎవరు? కేసీఆర్ గారిని ఒత్తిడికి గురి చేసిరా, లేకపోతే కవిత గారికే ఒత్తిడికి గురి చేసిరా, లేకపోతే వాళ్ళ పార్టీలో ఇంకెవరు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారనేటువంటిది కవిత గారు సమాధానం చెప్తే గానీ మనం దాని మీద స్పందించదు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రతిపక్షంలో ఏమన్నా జరిగితే ముందుగా అధికార పార్టీకి తెలవాలి. కానీ మీ బీజేపీ పార్టీ నాయకులే ముందే ఒక 20 రోజుల ముందు కవిత ఇలా చేయబోతుంది, ఇలా జరగబోతుంది అని మీ ప్రెస్ మీట్లు పెట్టి కూడా మీ నాయకులు చెప్పిన పరిస్థితి. కారణం ఏమంటారు? అంటే మీ బీజేపీ బీఆర్ఎస్ దగ్గరగానే ఉన్నాయనే వార్తలు నిజమే అంటారా? ఈ రోజు వరకు అయితే మేము కాంగ్రెస్కి ఎంత అయితే దూరంలోనో బీఆర్ఎస్ పార్టీకి అంతకంటే కూడా దూరంగా ఉన్నాం. మరి మీ నాయకులు ఎందుకు ప్రెస్ మీట్లు? మా నాయకులు ఎవరేం మాట్లాడారో వాస్తవానికి అయితే నేను చూడలేదు. అంటే నేనేదో తప్పించుకోవాలని నేను చెప్పట్లేదు. వాస్తవానికి వాళ్ళు ఎవరేం మాట్లాడారు అనేటువంటి నేనైతే చూడలేదు. ఒకటి. రెండవది, వాళ్ళకున్న ప్రభాకర్ మాట్లాడారు, మా ఉప్పల్ మాజీ అదే మీరు చెప్తున్నారు. నేను ఈరోజు వార్తలు అంటే పేపర్లో కూడా చూసిన, కానీ వాళ్ళు ఏం మాట్లాడిరని నేను చూడలేదు. ఏదో సమాధానం దాటవేయాలి కాబట్టి చెప్తున్నాను అనుకోకండి. కాకపోతే నేను అది చూడలేదు. ఒకటి. రెండోది, వాళ్ళకు ఉండేటువంటి ఆ పార్టీలో ఎవరైనా మిత్రులు ఉండొచ్చు, లేకపోతే కవిత గారు చుట్టూ తిరిగేటువంటి వాళ్ళలో వాళ్ళకి ఎవరైనా మిత్రులు ఉండొచ్చు కదా. ఇప్పుడేం మనం బీజేపీ అన్నంత మాత్రాన టీఆర్ఎస్లో ఉండే వాళ్ళందరూ మేము మాకు అంటరాని వాళ్ళు కాదు, లేకపోతే మేము కాంగ్రెస్ వాళ్ళు మాకు అంటరాని వాళ్ళు కాదు, లేకపోతే కమ్యూనిస్ట్ వాళ్ళు మాకేం అంటరాని వాళ్ళు కాదు కదా. వ్యక్తిగతంగా సైద్ధాంతికంగా మేము వ్యతిరేకించవచ్చు, అది వేరే విషయం. కానీ ఆ పార్టీలో ఆయా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు నాకు కూడా కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు తిరిగి చదివినటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నారు, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలలో కూడా ఉన్నారు. అట్లా ఏదైనా మిత్రుత్వంతో వాళ్ళకి ఏమైనా సమాచారం అందిందేమో తెలియదు, కానీ అదర్వైజ్ కూడా దాని మీద అయితే ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అయితే లేదు. మీ బీజేపీ పార్టీ వల్లనే తండ్రి కూతుళ్ళ మధ్య దూరం పెరిగింది, అంటే మీరు కావాలనే కవితను జైలుకు పంపారు, అప్పటి నుంచే తండ్రి కూతుళ్ళ మధ్య దూరం పెరిగింది అని వార్తలు వస్తున్నాయి బయట. ఒకటి చెప్పండి, కావాలనే జైలుకు పంపిస్తారు అనుకోండి, బీజేపీని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు పొద్దున్న లేస్తే ఇక శివతాండమే చేస్తుంటారు బీజేపీ మీద. వాళ్ళని అందరినీ జైలు పంపాలి కదా. వాళ్ళని ఎందుకు పంపిస్తలేరు? పోనీ మిమ్మల్ని మీరే ఉన్నారు, మీరు కూడా మా మీద పాజిటివ్ రిపోర్ట్ చేస్తుంటారు, నెగిటివ్ రిపోర్ట్ చేస్తుంటారు. బీజేపీలో ఈ రకమైన సమస్యలు ఉన్నాయని చెప్తారు, బీజేపీలో లేకపోతే ఇదేదో మంచి జరుగుతుంది అనేటువంటి మీరే రిపోర్ట్ చేస్తుంటారు. మరి నా మీద వ్యతిరేకంగా వార్తలు రాసేటువంటి మీరు, వార్తలు ప్రసారం చేసేటువంటి మిమ్మల్ని కూడా నేను జైలుకి పంపొచ్చు కదా. ఎందుకు పంపలేకపోతున్నాం? అంటే మీరు ఏం తప్పు చేయకపోతేనే జైలుకి పంపించిరా, నెంబర్ 1. రెండోది, బీజేపీ ఎందుకు పంపిస్తుంది? జైలుకు పంపాల్సిన ఆయా దర్యాప్తు సంస్థలు ఉంటాయి, ఆ విచారణ సంస్థలు ఉంటాయి, అవి పంపిస్తాయి. కానీ బీజేపీకి ఏం సంబంధం? నెంబర్ 1. రెండోది, ఒకవేళ నిజంగానే అట్లా కక్ష కట్టాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ రాష్ట్రంలో ఉండవు. వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి విమర్శలు, ఆయా రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి ఏమంటారు కరప్షన్ ఛార్జెస్ కానీ అటువంటివి అసలు రోజుకొకరిని పంపొచ్చు జైలుకి. అట్లా అంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనుకుంటే ఇక జైలే సరిపోవు. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరు అసలు ఆ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేల మీదనో ఎంపీల మీదనో, అంటే టీఆర్ఎస్కి ఇప్పుడు ఎంపీలు లేరు, కానీ సహజంగా ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, గతంలో పనిచేసినటువంటి ఎంపీల మీద ఎవరి మీద కేసులు లేవు చెప్పండి. ఇగో ఈయనకు అడిగిన ముత్యం, ఈయన మీద ఏం కేసు లేదు.
అట్లా చెప్పండి చూద్దాం. కేసులు అంటే సహజంగా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మనం ఏదో ధర్నా చేసి ఉంటాము, లేకపోతే ఏదో నిరసన కార్యక్రమం చేసి ఉంటాం. రాజకీయపరమైనటువంటి కేసులు కాదు. నేను వాళ్ళ అవినీతి కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఇన్ని రకాలైనటువంటి కేసులు ఆ పార్టీలో లేనటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి. మరి వాళ్ళనందరినీ బీజేపీ జైలుకు పంపిస్తుండే కదా. ఈవిడ గారు ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నందుకే విచారణ సంస్థలలో వాస్తవాలు ఏందనేది తెలియదు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జైలులకు పంపించారు కానీ బీజేపీ ఇంకా ఉసుకో అంటే తీసుకొని పోయి పంపలేదు కదా. ఒకవేళ నిజంగా బీజేపీ అంత కక్షగా సాధింపు చర్యలకు పాల్పడుతుంది అనుకుందాం, ఈ దేశంలో కోర్టులు లేవా? ఈ దేశంలో చట్టాలు లేవా? ఈ దేశంలో న్యాయస్థానాలు లేవా? అన్నీ ఉన్నాయి కదా. నీకు నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసము, లేకపోతే నీ ఏ రకమైనటువంటి తప్పులు చేయలేదనేటువంటి వాస్తవాలను నిరూపించుకునేదానికి నీకు 1,000,000 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ ద్వారా నువ్వు నిరూపించుకునేటువంటి అవకాశం ఉండే కదా. అట్లా కవిత గారి మీద కక్షగట్టి పంపించిన అనేటువంటి మాట అయితే అది మాట్లాడేటువంటి వాళ్ళకు ఏమాత్రం రాజకీయ అవగాహన కానీ సోయి కానీ లేదన్నట్టయితే నేను ఫీల్ అవుతాను. అంటే ఇక ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణాల ప్రకారం కవిత ఖచ్చితంగా బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కవిత బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో టార్గెట్ చేస్తే మరి మీ తదుపరి చర్యలు ఏంటి? అంటే వారు ఏ అంశాల మీద వాళ్ళ యొక్క కార్యాచరణ ప్రకటిస్తారు, ఏ అంశాల మీద బీజేపీని వ్యతిరేకిస్తారు, ఏ అంశాల ఆధారంగా వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారు అనేటువంటి దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. నెంబర్ 1. రెండోది, నా పార్టీ నేను సైద్ధాంతిక కావచ్చు, లేకపోతే ప్రజలలో కావచ్చు, నాకు బలం ఉన్నంత వరకు, ప్రజలకు నేను మంచి చేస్తున్నంత వరకు ఇటువంటివి చిన్న చిన్నవి వస్తుంటే అదేం పెద్ద విషయం కాదు. ఇంకోటి, కవిత గారు అనేటువంటిది కేసీఆర్ గారు లాంటితోటి కంపేర్ చేసుకున్నప్పుడు చాలా చిన్న వ్యక్తి. అటువంటి కేసీఆర్ గారే మా మీద 10 ఏళ్లుగా ఏదో సాధిస్తా అనేటువంటి యుద్ధం చేసినటువంటి కేసీఆర్ గారి వల్లనే మా పార్టీకి ఏం జరగలేదు. అటువంటిది కవిత గారు ఏదో యుద్ధం ప్రకటిస్తే మా పార్టీకి ఏదో అయిపోతుంది అనుకుంటే అది ఉట్టి హాస్యాస్పదమే అవుతుంది తప్పిస్తే మరొకటి కాదు. రెండోది, నేనేమంటానంటే పోనీ వాళ్ళు ఏదో ప్రకటిస్తే మాకేదో భూ కప్రంపనలు వచ్చేస్తాయి అనేటువంటిది ఏం కాదు. మేము నక్సలైట్లను ఎదుర్కొన్నాం, మేము తీవ్రవాదులను ఎదుర్కొన్నాం. జమ్మూ కాశ్మీర్ లాంటి అక్కడ ఉండేటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో కూడా మా పార్టీ శాఖలు ఉన్నాయి, పనిచేస్తున్నాం. సో కవిత గారు అనేటువంటిది ఈ విషయంలో చూస్తే చాలా చిన్న సబ్జెక్టు. అదేం పెద్దగా మాకేదో జరిగేటువంటి అవకాశం అయితే ఏమీ ఉండదు. ఏమి అంటే ఏమీ ఉండదు.